హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం హోండా యాక్టివా ఈవీ అలాగే మనకు యాంపర్ నెక్సస్ గురించి తెలుసుకుందాం. ఇవి రెండు 3 కిలోవాట్ బ్యాటరీతో వస్తున్నాయి అనమాట. అందువలన వీటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇవి ఎలా ఉండబోతుంది, వెహికల్ రెండిట్లో ఉండే తేడాలేమి, మనకు ఏది బెస్ట్ అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకు యాంపేర్ గురించి మాట్లాడుతున్నాము అంటే 3 కిలోవాట్ బ్యాటరీ ఉండేటి యాంపేర్ ఒకటి ఉంది, అలాగే మనకు ఏథర్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. వీటి గురించి మనము ఒక్కొక్కటి కంపారిజన్ చేసుకుందాం. ఫస్ట్ యాంపేర్ చేద్దాం. యాంపేర్కు అలాగే మనకు హోండా యాక్టివా ఈవీకి రెండింటి మధ్య తేడా ఏమి, అలాగే ఏదైతే మనకు కంఫర్ట్, ఏదైతే బాగుంటుంది, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా యాంపేర్ గురించి చూస్తాం. యాంపేర్ అయితే మనకు కాస్ట్ చూసుకుంటే మనకు 1,38,000 కాస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకు 3 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. మనకు ఫుల్ బిల్డ్ క్వాలిటీ కానీ, అలాగే మనకు మొబైల్ కనెక్టివిటీ కానీ, అలాగే అన్నీ కూడా మనకు ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ షాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మంచి స్పెసిఫికేషన్తో అయితే వస్తుంది. 3 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. రేంజ్ మనకు 130 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అలాగే బెల్ డ్రైవ్ మోటార్తో వస్తుంది. బూట్ స్పేస్ మనకు 25 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఈ విధంగా వెహికల్ అయితే మనకు అన్ని విధాలుగాను ఒక మంచి వెహికల్ అని చెప్పొచ్చు అనమాట. మనకు ముందుగా డిస్ప్లే కానీ, మనకు ఫ్రంట్ ఎల్ఈడి డిస్ప్లే, మనకు 12 ఇంచెస్ టైర్తో అయితే వస్తుంది. అలాగే మనకు అలై వీల్తో వస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ మనకు 12 ఇంచెస్ టైర్తో వస్తుంది. మంచి సైట్ ఇండికేటర్స్ కూడా, అలాగే మనకు బిల్డ్ క్వాలిటీ కూడా చూడడానికి చాలా అంటే చాలా లుక్గా ఉంటుంది. పెద్ద సీట్ కూడా వస్తుంది అనమాట. దీనికి స్ట్రాంగ్ గ్యాబ్రియల్ వస్తుంది. మనకు బూట్ స్పేస్ చూసుకుంటే మనకు 26 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది అనమాట. ఈ విధంగా అన్నీ ఉంటుంది. ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుంది. మనకు ఛార్జింగ్ పోర్ట్ లాంటివి అన్నీ వస్తాయన్నమాట. వీటన్నిటికి మీరు చూసుకున్నారు కదా, అన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. మనకు లైట్ కూడా వస్తుంది దీని లోపల. మనం లైట్ కావాలన్నా కూడా లైట్ ఆన్ చేసుకోవచ్చు. ఈ విధంగా యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కానీ అన్నీ కూడా దీంట్లో మనకు ఫెసిలిటీస్ అయితే అన్నీ ఉంటాయి ఈ వెహికల్లో. లుక్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి కానీ, అలాగే మనకు ఆ వెంటిలేషన్ కానీ, మనకు ఆ బ్యాటరీ నుంచి వచ్చే వేడిని తీసేసే వెంటిలేషన్ కానీ, పెద్ద 7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. అది టచ్ డిస్ప్లే వస్తుంది. ఒకవేళ మనం టచ్ వాడుకోకూడదు అనుకుంటే కింద మనకు జాయిస్టిక్ టైప్ అయితే వస్తుందన్నమాట. ఆ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. మనకు మోడ్స్ కూడా మనకు 3 మోడ్స్ అయితే వస్తాయి. ఈ విధంగా అన్నీ కూడా మనకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ముందర మనకు హుక్ కూడా వస్తుంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా సాకెట్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకు యూఎస్బి పోర్ట్ కూడా ఇక్కడే ఉంటుంది. యూఎస్బి నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా వెహికల్ అయితే పర్ఫెక్ట్గా లుక్ వైజ్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రంట్ హెడ్ ల్యాంప్ చూడండి ఎలా ఉందనేది, చూడడానికి మంచి లుక్ ఉంది. దీంట్లో కూడా మనకు ఒక 4-5 కలర్స్ దాకా వస్తాయి. ఇది మనకు వచ్చి ఆక్వా గ్రే కలర్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో కూడా చూడండి ఎలా ఉందనేది. మనకు మొత్తం లోగో కానీ, ఫ్రంట్ లోగో, పైన యాంపేర్ అని అంతా ఇవ్వడం కానీ, ముందు మనకు సైడ్స్లో అలాగే మడ్గార్డ్ కానీ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా మనం హోండా యాక్టివా గురించి తెలుసుకుందాం. మనం యాక్టివాలో QC1 గురించి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే అది 1.5 కిలోవాట్తోనే వస్తుంది కాబట్టి QC1 గురించి పక్కన పెడదాం. మనకి ఇప్పుడు చూడాల్సింది మెయిన్ హోండా యాక్టివా ఈవీ 3 కిలోవాట్ బ్యాటరీతో వస్తుందన్నమాట. దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనకి చూసుకుంటే మనకు 102 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంది. బ్యాటరీ మనకు 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇంటూ 2 అనమాట. 2 బ్యాటరీస్ అయితే వస్తాయి. అంటే ఇది మొత్తం 3 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 80 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వస్తుంది. మనకు యాంపేర్లో చూసుకుంటే 92 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. మనకు మోటార్ పవర్ చూసుకుంటే 6 కిలోవాట్ మోటార్ పవర్ ఉంటుంది. మనకు యాంపేర్లో 4 కిలోవాట్ ఉంటుంది. అయినా కూడా 92 కిలోమీటర్స్ కాన్షియస్గా మంచి స్పీడ్ అయితే వస్తుంది అనమాట. అలాగే దీంట్లో ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ వస్తుంది. అందులో కూడా మనకు ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. మనకు టార్క్ చూసుకుంటే 22 Nm అయితే వస్తుంది. ఫ్రంట్ రియర్ ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. డిస్ప్లే 7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. అలాగే మనకు యాంపేర్లో చూసుకుంటే 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది. దీంట్లో టచ్ రాదన్నమాట.
మొబైల్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ రెండిట్లోనూ ఉంటాయి. GPS నావిగేషను అలాగే టర్న్ బై టర్న్ నావిగేషను అన్నీ దీంట్లో వస్తాయి. దీంట్లో ఏమంటే డ్యూయల్ బ్యాటరీస్ ఉంటుందన్నమాట. మనకు బూట్ స్పేస్ అనేది ఉండదు. అందులో వచ్చి మనకు 25 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది మనకు ఆంపియర్ నెక్సస్లో. ఈ విధంగా డ్యూయల్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ తీసుకొని పోయి మనం ఛార్జింగ్ స్టేషన్లో మాత్రమే దీన్ని ఛార్జింగ్ చేసుకోవాలన్నమాట. మీరు బాగా గమనించవచ్చు, ఛార్జింగ్ స్టేషన్ మాత్రమే దీన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇంట్లో మనకు ఛార్జ్ పెట్టేదానికి ఉండదు. QC1లో మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఏమంటే మనకు ఛార్జ్ మనం బాగా గమనించాలి. ఇది ఛార్జింగ్ స్టేషన్ వరకు పోయేంత వరకు మనము ఖచ్చితంగా దీన్ని గమనిస్తూనే ఉండాలన్నమాట. లేకపోతే బండి మధ్యలో ఆగిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ అలా ఆగిపోతే వెహికల్ తీసుకొని వచ్చి వాళ్ళు మనకు బ్యాటరీ తీసుకొని వచ్చి రీప్లేస్ చేయగలిగితే ఇది ఒక బెస్ట్ వెహికల్ కిందకే మాట్లాడచ్చు. ఒకవేళ అలాంటిది లేదు, మనమే పోయి ఛార్జింగ్ స్టేషన్లో పోయి ఛార్జ్ చేసుకోవాలి అని అంటే మాత్రం ఇది కొద్దిగా ఇబ్బంది అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా 0 to 60 కిలోమీటర్స్ 7.3 సెకండ్స్లో వెళ్తుంది. హోండా మనకు దీంట్లో సింక్ అదే మనకు రోడ్ సింక్ యాప్ అనేది ఉందన్నమాట. హోండా రోడ్ సింక్ యాప్తో కనెక్టివిటీ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు 12 ఇంచెస్ అలై వీల్స్ అయితే వస్తుంది. కలర్ చూసుకుంటే మనకు షాలో బ్లూ, మిస్టీ వైట్, అలాగే సెరెనిటీ బ్లూ ఒకటి వస్తుంది. ఫాగీ సిల్వర్ మ్యాటిక్ వస్తుంది. ఇగ్నోస్ బ్లాక్ అనేది అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా 5 కలర్స్ అయితే వస్తాయి. మనకు డెలివరీ చూసుకుంటే మనకు ప్రైస్ డీటెయిల్స్ జనవరిలో ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారు. ఫిబ్రవరిలో మనకు దీన్ని డెలివరీస్ అయితే ఇస్తారనమాట. 2025 ఫిబ్రవరిలో. వారంటీ చూసుకుంటే మనకు రెండిట్లోనూ 3 years 50,000 కిలోమీటర్స్ వారంటీ అయితే ఉంటుంది. ఎక్స్పెక్ట్ ప్రైస్ చూసుకుంటే మనకు 1,30,000 అయితే ఉంటుందన్నమాట. మినిమం ఇది కూడా దగ్గర మనకు ఆంపియర్ ప్రైజింగ్లోనే వస్తుంది. 1,40,000 లోపలే వస్తుందన్నమాట. మనం ఇంకా ఇప్పుడు దీంట్లో కన్క్లూజన్ ఏంటంటే, నాకు తెలిసి ఈ వెహికల్ గురించి చూస్తే మనకి వెహికల్ లుక్స్ పరంగా అంతా బాగుంది. బూట్ స్పేస్ అయితే లేదు ఇందులో. మనకు ఫ్రంట్ చిన్న గ్లవ్ బాక్సులు 2 మాత్రం వచ్చాయి అంతే. మనకు డిస్ప్లే అయితే వస్తుంది. పక్కన మనకు జాయ్స్టిక్ టైప్ అయితే వస్తుంది అనమాట. టచ్ అనేది ఆప్షన్ అయితే దీంట్లో రాదు. మనకు అన్నీ ఇంకా మిగతా డాక్యుమెంట్స్ పెట్టుకోవడం ఇవన్నీ దీన్ని డీటెయిల్స్ అన్నీ దీంట్లో దీంట్లో రెండిట్లోనూ ఆంపియర్ నెక్సస్లోను దీంట్లోనూ రెండిట్లోనూ ఒకే మారినే ఉంటుంది. కానీ ఏమంటే ఇది టచ్ డిస్ప్లే వస్తుంది, ఇది నాన్ టచ్ డిస్ప్లే వస్తుంది. ఆంపియర్ నెక్సస్లో మనకు టచ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అవైలబిలిటీ చూసుకున్నా కూడా మనకు ఇప్పుడు ఆల్రెడీ ఇది ఆంపియర్ నెక్సస్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఇది వచ్చి మనకు ఫిబ్రవరి వరకు ఇంకా రాలేదనమాట. వెహికల్ వచ్చిన తర్వాత కానీ తెలియదు. ఆంపియర్ నెక్సస్ గురించి అయితే ఇంతవరకు ఏ కంప్లైంట్ లేదనమాట. వెహికల్ అయితే చాలా బాగుంది. మనకు అన్ని చాలామంది ఇక్కడ మనకు తిరుపతిలో కూడా అది లాంచ్ అయితే అయిపోయింది. వెహికల్స్ యూజ్ చేస్తున్నారు. అందరూ మనకు తెలిసి కంప్లైంట్ అయితే ప్రస్తుతానికైతే ఏం లేదు. ఎందుకంటే ఇది వచ్చి కూడా దగ్గర ఇక్కడ తిరుపతిలో మనకు ఒక 2-3 months అయి ఉంటుంది లాంచ్ అయ్యి వచ్చి. ఇక్కడ చాలామంది దాన్ని అయితే కొద్దిమంది దీన్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళ వరకు నేను ఒక 2-3 నేను కలిసి అడగడం జరిగింది. ప్రస్తుతానికైతే కంప్లైంట్లు ఏం లేవు. ఎందుకంటే 3 months కాబట్టి అయింది. ఇంకా కొద్దిగా వెయిట్ చేయాలి. నేను అందుకే ఒక యూజర్ రివ్యూ అయితే నేను ఇంతవరకు పెట్టండి. చూస్తాము. ఇంకా ఒక 2-3 నెలలు చూసి తర్వాత మనం యూజర్ రివ్యూ పెడదాం. అప్పటికల్లా ఈ వెహికల్ కూడా లాంచ్ అయిపోతుంది అనమాట. అప్పుడు కావాలంటే మళ్ళీ మనం ఇంకో కంపారిజన్ వీడియో పెట్టి దీన్ని యూజింగ్ ఎలా ఉంటుందనేది మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూశారు కదా, వెహికల్ అయితే ఈ విధంగా 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి బెస్ట్ వెహికల్ అంటే ఆంపియర్ అనే చెప్తాను. యాక్టివా ఈవీలో మనకు వచ్చి బూట్ స్పేస్ ఉండదు. అలాగే ఛార్జింగ్ కావాలంటే మనం ఇంట్లో పెట్టుకోవడానికి కుదరదు. బయట తీసుకొని పోయి వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్లోనే పెట్టాలి. అదే మనకు ఆంపియర్ నెక్సస్లో చూస్తే ఛార్జింగ్ మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మనకు 3 kilowatt బ్యాటరీ ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుంది. రిమూవబుల్ బ్యాటరీ కాదు. దీంట్లో రిమూవబుల్ వస్తుంది. వచ్చినా కూడా మనకు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి మనకు ఇంకా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకునే ప్రయోజనం లేదు. బిల్డ్ క్వాలిటీ వీటి పరంగా చూస్తే కనుక యాక్టివా మంచి బిల్డ్ క్వాలిటీతోనే వెహికల్ తీసుకొని వచ్చిందని చెప్పాలి. ఒక సెంటర్ స్టాండ్ ఆప్షన్ కూడా దీంట్లో రావడం జరిగింది. మామూలుగా వెహికల్స్లో సెంటర్ స్టాండ్ ఆప్షన్ రాదు. అయితే ఆంపియర్ నెక్సస్లో కూడా సెంటర్ స్టాండ్ అయితే ఉంది. దీనికి సెంటర్ స్టాండ్ ఉంది. ఓకే, బెస్ట్. ఎందుకంటే మనకు ఏథర్లో కానీ ఓలాలో కానీ మనకు సెంటర్ స్టాండ్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. దీంట్లో అది ఇచ్చారు. మనకి చిన్న గ్లో బాక్సులు 2 ఇచ్చారు. ముందర వీళ్ళు దీనికి పెట్టుకోవడానికి లగేజ్ పెట్టుకోవడానికి చిన్న ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దాని పరంగా చూసుకుంటే అవన్నీ మనకు వేస్ట్ ఏమన్నా బూట్ స్పేస్ ఉన్న మాదిరిగా ఇదైతే ఉండదన్నమాట. ఒకవేళ అలాంటి లగేజ్ ముందర మనం తగిలించుకున్నప్పుడు మనకు కాల్ పెట్టుకోవడానికి ప్లేస్ అవన్నీ ఉండవు, ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.